ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ తోటే మ్యాచ్ చెప్పకలో అని చెప్పినాము. చిదంబరం స్టేడియం దాన్ని చెప్పకూడదు అని అంటారు చెన్నైలో. అసలు ఏం జరిగింది భయ్య, మొత్తం డ్రామా మొత్తం అక్కడనే జరిగింది. ఇంగ్లాండ్ అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ఎట్లయితే ఆడిందో సేమ్ అట్లా యాక్షన్ రిపేర్ లాగా అనిపించింది. మరి ఇండియా వాళ్ళు ఇద్దరు స్కోర్ చేసారు, మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఇద్దరు స్కోర్ చేసారు, మరి ఇండియా వాళ్ళతో ఎట్లా చేజ్ చేసారు, మరి ఇండియాలో ఉన్న మారిపోయింది స్క్వాడ్ లో అండ్ ఇంగ్లాండ్ లో ఉన్న మారిపోయింది. ఒకసారి దాని తెలుసుకోవాలి కదా భయ్య, చాలా తెలుసుకునేది. చాలా డ్రామా అయితే నడిచింది నిన్న. అసలు ఇండియా గెలుస్తుందా ఓడిపోతుందా, అసలు మ్యాచ్ కూడా ఇంత సర్ప్రైజ్ అవుతున్నది, కొంచెం సిక్స్లు కొడితే బాగుండు ఇంగ్లాండ్ లో అనిపించింది. దాని గురించి మనం తెలుసుకుందాం భయ్యా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20 మ్యాచ్. ఇంగ్లాండ్ అయితే సేమ్ ఫస్ట్ టీ20లో ఆడినట్టు సేమ్ అదే విధంగా ఆడింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చాట్లు కొట్టుకుంటూ అవుట్ అయిపోతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరైతే బౌండరీ అయితే కొట్టారు భయ్య ఇంగ్లాండ్ వాళ్ళు. ఫస్ట్ అయితే ఇండియా ఇండియా అయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది భయ్య. ఇంగ్లాండ్ అయితే బ్యాటింగ్ వచ్చింది అండ్ ఫస్ట్ అయితే బెన్ డకెట్ అండ్ ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరు వచ్చినాక ఆల్మోస్ట్ ఫిలిప్ సాల్ట్ ఫస్ట్ బాల్ కి హర్షదీప్ సింగ్ వేసిన ఫస్ట్ బాల్ కి బౌండరీ కొడతాడు, 4 కొడతాడు. దాని తర్వాత నెక్స్ట్ 2-3 బాల్స్ కి అయితే అవుట్ అయిపోతాడు ఫిలిప్ సాల్ట్. దాని తర్వాత మళ్ళీ బెన్ డకెట్ ఇవ్వడంగా అవుట్ అయిపోతాడు. హర్షదీప్ సింగ్ కి నిజంగా పవర్ ప్లేలలో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీసుకున్నాడు భయ్య. హర్షదీప్ సింగ్ నిజంగా జబర్దస్త్ చేస్తున్నాడు అసలు. దీనికంటే ముందు భయ్య ఒకటి మనం ఆడుకోవాలి. ఇండియన్ స్క్వాడ్ లో 2 మార్పులు అయినాయి అండ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ లో కూడా 2 చేంజెస్ జరిగినాయి. మరి అది ఎవరంటే ఇండియాలో వచ్చేసి రింకు సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్ లో అయితే ఆడలేరు భయ్య. వాళ్ళ ప్లేస్ లో మనకు తీసుకుంది ఎవరినంటే వాషింగ్టన్ సుందర్, ఆల్రౌండర్ ని తీసుకున్నారు వాషింగ్టన్ సుందర్ ని. అండ్ నెక్స్ట్ ధ్రువ్ జురేల్ ని కూడా తీసుకున్నారు. మరి వాషింగ్టన్ సుందర్ ని ఎందుకు తీసుకున్నది అని అంటే మనల్ని మొత్తం స్పిన్ బౌలర్ ని యూజ్ చేసారు భయ్య. ఇంగ్లాండ్ మొత్తం స్టీమర్స్ ని యూజ్ చేసారు, ఫాస్ట్ బౌలర్స్ ని. ఇంగ్లాండ్ కి ఉన్నది ఒకటే ఒక మైనస్ ఏంటంటే ఓన్లీ వన్ లైన్ అంటే మనకు ఓన్లీ 1 స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు, అదిల్ రషీద్ ఇంగ్లాండ్ కి అయితే. అది ఇండియాకి అయితే మొత్తం స్పిన్నర్లతోనే దిగిరు వాళ్ళు. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు అయితే మొత్తం ఫాస్ట్ బౌలర్తోనే వాళ్ళు దిగినారు. ఒకసారి మరి ఇంగ్లాండ్ లో స్క్వాడ్ లో కూడా చేంజ్ ఉంది కదా, ఆ ఎవరిని చేంజ్ చేశారంటే రాడన్ కార్ల్సన్ అయితే చేంజ్ చేశారు అండ్ అట్కిన్సన్ ప్లేస్ లో. అండ్ ఇంకొకరు ఏంటంటే జెమీ స్మిత్ అసలు బేతల్ ప్లేస్ లో తీసుకురు. జెమీ స్మిత్ అయితే ఈ మ్యాచ్ లో అయితే హై పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంగ్లాండ్ ఓపెనర్లు అయితే బ్యాటింగ్ వచ్చి ఫిలిప్స్ అవుట్ అయిపోయిండు, బెన్ డకెట్ అవుట్ అయిపోయిండు. వీళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ లేదు. నెక్స్ట్ జాస్ బట్లర్ ఫస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే ఆడిండో సేమ్ అదే విధంగా ఈ మ్యాచ్ లో ఇంకా అగ్రెసివ్ గా ఆడదాం అనుకున్నాడు. అగ్రెసివ్ గా ఆడిండు, 45 రన్స్ అయితే చేసిండు. దాని తర్వాత అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్ లో అయితే క్యాచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అది కూడా స్టెప్ వాళ్ళే ఖచ్చితంగా మనకు బౌండరీ అయితే 6 అయితే వస్తుండే జాస్ బట్లర్ కొట్టిందని. కానీ చెన్నై గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి అక్కడ క్యాచ్ అయితే అవుట్ అయిపోయిండు, వెళ్ళిపోయిండు జాస్ బట్లర్. కానీ ఇక్కడ వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే బౌలింగ్ చేస్తున్నాడో కొంచెం బాల్ డిప్ అవుతా ఉంది. ఒక్కసారి బ్యాట్స్మెన్ సరే ఇక్కడ స్టబ్ పడుతుంది అని చెప్పేసి బ్యాట్స్మెన్ అనుకుంటే దానికంటే ముందే డిప్ అవుతుంది బాల్. దానివల్ల వరుణ్ చక్రవర్తి పిక్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది బ్యాటర్స్ కి. ఎప్పుడైతే హారీబ్రూకి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేసినప్పుడు గూగుల్ చేసినప్పుడు వికెట్ బౌల్డ్ అయింది చూడు, అప్పుడు హ్యారీ బ్రూక్ కూడా స్మైల్ ఇస్తాడు, ఎట్లా భయ్యా అని అవుట్ అయింది అని చెప్పేసి. ఆ స్మైల్ అయితే నిజంగా ప్రతి ఒక్క ఆడియన్ అక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఫేస్ లో స్మైల్ వచ్చి ఉంటది ఆ బౌల్డ్ అయింది చూసి. అదే బౌల్డ్ ఆఫ్ ది మ్యాచ్. దానికంటే పర్ఫెక్షన్ ఇంకా ఆ మ్యాచ్ లో ఏం జరగలేదు. జబర్దస్త్ వికెట్ అది మాత్రం, బౌల్డ్ మాత్రం. అండ్ దాని తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఇంకా ఎవరంతా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఓన్లీ జెమీ స్మిత్ అయితే ఒక 26-30 రన్స్ చేసిండు. దాని తర్వాత వచ్చిన ప్లేయర్స్ కూడా ఎవరంతా ఆడలే. వాళ్ళ బౌలర్స్ నుంచి కూడా అంత ఎక్స్పెక్టేషన్ గా మనం చేయలేం. కానీ మరి పిచ్ మరీ అంత టిపికల్ గా ఉందా అని అంటే అట్లా కూడా ఏం లేదు. మనల్ని మొత్తం స్పిన్నర్లతో నేర్పించేసారు, స్పిన్నర్లను బరిలో దింపేసేసి స్పిన్నర్ల మాయతోటి ఇంగ్లాండ్లని మొత్తం అవుట్ చేసి పంపించేసారు తప్ప ఇంకేం లేదు. వాళ్ళు వచ్చి ఆడింది అసలు ఏం గుడంగా లేదు. ఓన్లీ జాస్ బట్లర్ మాత్రం, జెమీ స్మిత్ మాత్రం వీళ్ళు మాత్రమే ఆడారు. అండ్ దాని తర్వాత మొత్తం 20 ఓవర్స్ అయిపోయేసరికి 165 రన్స్ వేసారు ఇంగ్లాండ్. దాని తర్వాత మనోళ్ళు దిగిరు అయ్యా చూడు. ఇంకా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ లోనే 3 బౌండరీస్ కొట్టిండు. మొత్తం ఫాస్ట్ బౌలర్లే, వాళ్ళు మాత్రం అస్సలు తగ్గమంటారు. ఇంగ్లాండ్ బౌలర్లు అయితే మీరు స్పిన్ చేస్తారా, మమ్మల్ని లాగం చేస్తారా, ఏమైనా చేయరు అనుకున్నారో వాళ్ళు ఏమనుకున్నారు. కానీ మేము ఫాస్ట్ బౌలింగ్ తోనే మిమ్మల్ని అవుట్ చేస్తామని చెప్పేసి అభిషేక్ శర్మ సెకండ్ ఓవర్ లోనే అవుట్ అయిపోయింది భయ్య.
మార్క్వుడ్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత సంజు శాంసన్, ఇక్కడ సంజు శాంసన్ వికెట్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే షార్ట్ బాల్ వేసి బౌన్సర్ వేస్తుందో సంజు శాంసన్ కి చెప్పి మరి అవుట్ చేసాడు భయ్య సంజు శాంసన్ అయితే. నిజంగా ఇగో చూడు ఇట్లా వేస్తే నీకు ఇగో నీకు ఇంతవరకు వస్తుంది బాల్, ఇగో కొట్టు ఆడ ఫీల్డర్ ని పెట్టిన బౌండరీ దగ్గర, ఫీల్డర్ దగ్గర క్యాచ్ వెళ్తుంది చెప్పి మరి వేసారు, చెప్పి మరి అవుట్ చేసారు సంజు శాంసన్. సేమ్ షాట్ ఆడిండు. లాస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే అవుట్ అయ్యిండో సేమ్ అట్నే అవుట్ అయ్యిండు. అండ్ మిగతా ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిన వాళ్ళు ఒక బౌండరీ 2 బౌలర్లు కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కడే నిలబడ్డాడు భయ్య మనకు. నిజంగా ఇండియా గెలవడానికి కారణం, ఇంగ్లాండ్ ఓడిపోవడానికి కారణం ఏందనంటే, ఇండియా గెలవడానికి కారణం ఏందనంటే ఒకటి ఇంగ్లాండ్ లో అంత స్పిన్ బౌలింగ్ అయితే లేదు, ఓన్లీ అదిల్ రషీద్ మాత్రమే ఉన్నాడు. కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్లేయర్స్ అందరూ ఆడుతున్నారు వెళ్ళిపోతున్నారు అవుట్ అయ్యి, కానీ ఓన్లీ తిలక్ వర్మ మాత్రమే కొంచెం మైండ్ గేమ్ కూడా ఆడిండు. ఎప్పుడైతే షార్ట్స్ అవసరం ఉన్నాయో అప్పుడు షార్ట్స్ ఆడి, ఎప్పుడైతే సింగిల్స్ అవసరం ఉన్నాయో, ఎప్పుడైతే స్ట్రైక్ రొటేట్ చేయాలో అప్పుడు స్ట్రైక్ రొటేట్ చేసి లాస్ట్ వరకు నేను ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తిలక్ వర్మ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి లాస్ట్ విన్నింగ్ షాట్ కూడా తిలక్ వర్మదే బౌండరీ కొట్టి మ్యాచ్ అయితే విన్ చేపిస్తాడు భయ్య. అసలు ఇంగ్లాండ్ ఆడుతున్నప్పుడు అనిపిస్తుంది మనకు, వాళ్ళు వస్తున్నారు అవుట్ అవుతున్నారు కదా, మనకి ఏమనిపిస్తుంది అంటే నాకు అనిపించింది, నా నేను చెప్తున్నా భయ్యా, అరే 6 కొట్టు, అరే 4 కొట్టు, అవుట్ అయితే మనకు మంచిగా అనిపిస్తుంది, అరే ఇండియా గెలవాలి, ఎండ్ ఆఫ్ ద డే ఇండియా అయితే గెలవాలి. కానీ మ్యాచ్ మొత్తం సపోర్ట్ అవుతున్నది 6లు 4లు కొట్టు 200 టార్గెట్ ఇస్తే మనల్ని కూడా మంచిగా ఓటి లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వస్తే థ్రిల్లింగ్ ఏముంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. దానికి తగ్గట్టే వాళ్ళు 165 రన్స్ కొట్టినా చేజింగ్ లో మాత్రం మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చిరు అయ్యా. ఇంగ్లాండ్ వాళ్ళు ఫుల్ చాలా అయితే చాలా హార్డ్ గా బౌలింగ్ అయితే వేసిరు, చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా, మంచి ప్లానింగ్ తో వచ్చారు. ఏ ప్లేయర్ కి ఎట్లా వేయాలో దాన్ని బట్టి వాళ్ళు ఒక ప్లానింగ్ తో అయితే బౌలింగ్ అయితే వేసిరు అయ్యా. కానీ తిలక్ వర్మ లాస్ట్ వరకు అయితే మనకు మ్యాచ్ అయితే విన్ చేయించిండు. వాళ్ళ ముందు వచ్చిన హార్దిక్ పాండ్యా కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళు ఏం అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ వాషింగ్టన్ సుందర్ ఒక 25-26 రన్స్ అట్లా చేసిండు అంతే. బట్ ఇంగ్లాండ్ వాళ్ళకి మైనస్ ఎక్కడ జరిగింది అంటే తిలక్ వర్మకి హెడ్జ్ దాకి 6 అవుతుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా రవి బిష్ణోయ్ 4లు కొట్టడం, హర్షదీప్ సింగ్ కూడా 4లు కొట్టడం కొంచెం ప్లస్ పాయింట్ అయింది ఇండియాకు. ఒకవేళ వాళ్ళు వచ్చి కూడా వెంటనే అవుట్ అయ్యి వెళ్ళిపోతే మాత్రం ఇంకా చాలా కష్టమవుతుండే మనకు. మ్యాచ్ అయితే అసలు ఒకనొక సిచ్యువేషన్ లో వెళ్ళిపోతుందేమో ఓడిపోతుందేమో అని చెప్పేసి అనిపించింది. ప్రతి ఒక్కరికి అనిపించి ఉండొచ్చు ఖచ్చితంగా, ఏమైంది మ్యాచ్ ఇట్లా అయిపోతున్నది, మొత్తం వాళ్ళది టర్న్ అయిపోతుంది. 170 స్కోర్ ఇక్కడ యావరేజ్ స్కోరు, మినిమం 190 కానీ 200 కానీ కొడితే గానీ అసలు చేజింగ్ వాళ్ళు కొట్టేస్తారు ఎంతైనా కానీ. ఒకవేళ 190 కొట్టినా కానీ చాలా 10% వరకు ఉంటుంది విన్నింగ్ ఛాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు అనుకున్నా కానీ 165 రన్స్ చేసిన ఇంగ్లాండ్ వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు భయ్య. ఖచ్చితంగా ఇంకా 3 T20 ఉన్నాయి, ఇంగ్లాండ్ మాత్రం చాలా గట్టి పోటీ ఇవ్వబోతుంది. బట్ మరి నెక్స్ట్ అయితే ఇండియా నుంచి గౌతమ్ గంభీర్ ఏం ప్లానింగ్ చేస్తారో చూడాలి. మరి ఇంకా సీమర్స్ తీసుకొస్తారా లేకపోతే ఇదే ప్లేయింగ్ 11 తోని కంటిన్యూ చేపిస్తారని చెప్పేసి చూడాలి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా పాయింట్ నేను మిస్ అయితే కింద కామెంట్ లో రాయండి, ఖచ్చితంగా ఆ పాయింట్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కానీ, ఐపీఎల్ రివ్యూస్ కానీ, ఐపీఎల్ ప్రివ్యూస్ కానీ 2025 సీజన్ ఖచ్చితంగా మీరు చూడాలి అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.